సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మరణాన్ని చేయించే మానవత్వానికి చిరునామాగా మారుతోంది. అవయవ దానంలో దేశంలోనే 6వ స్థానంలో నిలిచి ఈ ఏడాది కేవలం 2 నెలల్లో 64 మందికి పునర్జన్మను ప్రసాదించింది. మరణంలోనూ మానవతను చాటిన మహనీయుల్ని గౌరవించడంలో కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. అవయవ దానం చేసిన దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. వారి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఆ మొత్తాన్ని ₹1,00,000 పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించి దాతల త్యాగానికి వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అన్న బలమైన సందేశాన్ని పంపింది. అవయవ దానంలో దేశంలోనే 6వ స్థానంలో నిలిచి ఏడాది కేవలం 2 నెలల్లో 64 మందికి పునర్జన్మను ప్రసాదించింది. మరణంలోనూ మానవతను చాటిన మహనీయుల్ని గౌరవించడంలో కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికి మనం చెప్పుకోవచ్చు అవయవ దానం ఏదైతే తను చనిపోతూ కూడా మరికొంతమంది జీవితాల్లో వెలుగు నింపేటువంటి కార్యక్రమం అవయవ దానం అంటాం. సో అవయవ దానం అనేది యాక్చువల్గా జీవన్ దాన యొక్క యాప్ ఉంటుంది. సో దాంట్లో ఎన్రోల్ చేసుకుంటారు. ఎవరైతే అవయవాలు కావాలో, ఎవరైతే యాక్టివ్నెస్ ఉన్నటువంటి బాడీస్ అవసరం అవుతాయో, బ్రెయిన్ డెడ్ అవుతున్నటువంటి ఎవరైతే వ్యక్తుల నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాల ప్రకారం మరికొంతమంది జీవితాల్లో వెలుగు నింపేటువంటి ప్రక్రియే ఈ యొక్క అవయవ దానం అంటాం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఇది ఒక అద్భుతంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే దేశంలోనే 6వ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకున్నట్లుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో కూడా అవయవ దానం చేసేందుకు కూడా దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముందుగానే 3 డాక్టర్ల యొక్క 3-man కమిటీ ఉంటుంది. ఆ డాక్టర్ల యొక్క నిర్ణయాల ప్రకారం బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి ద్వారా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏదైతే అవయవాలు ఉంటాయో ఆ అవయవాలను మరికొంతమంది జీవితాల్లో వెలుగు నింపేందుకు కూడా బ్రతికించేందుకు ఈ యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇది అనేక రాష్ట్రాల్లో కూడా మంచి ప్రక్రియగా కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ప్రధానంగా కూడా ఈ 2 నెలల్లో దాదాపు 18 మంది బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క బాడీలో నుంచి దాదాపు 64 ఆర్గాన్స్ సేకరణ జరిగింది. అంటే 64 ఆర్గాన్స్ అంటే కిడ్నీ అయి ఉండొచ్చు, లివర్ అయి ఉండొచ్చు, అదేవిధంగా కళ్ళు అయి ఉండొచ్చు. అంటే బాడీలో ఏదైతే యాక్టివ్గా ఉన్నటువంటి పార్ట్స్ ఏదైతే మరో కొంతమందికి ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఆర్గాన్స్ని తీసుకుంటారు. సో ఇలా దాదాపు ఈ 2 నెలల కాలంలోనే 18 మంది బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తుల ద్వారా 64 అవయవాల సేకరణ జరిగింది. ఇది మొత్తం మీద చాలా వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రాక్టికల్గా కూడా విజయవంతమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. గతంలో అనేక అపోహలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని అపోహలు పక్కన పెట్టి పూర్తి స్థాయిలో బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తుల నుంచి కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాల మేరకు ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్కు 6వ స్థానం లభించడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంతో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా అరుదైనటువంటి గౌరవం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అవయవ దానం చేసినటువంటి వ్యక్తులకి కల్పిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా కూడా అవయవ దానం చేసినటువంటి ఆ వ్యక్తికి ఇటు ప్రభుత్వ లాంఛనాలతో కూడా అంత్యక్రియలు జరుపుతూ ఉన్నారు. గతం ఏదైతే దాని తర్వాత అవయవ దానం ఇచ్చినటువంటి వ్యక్తులకు ప్రస్తుతం ఆ కుటుంబానికి ఒక ₹10,000 వెంటనే ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దాన్ని ₹1,00,000 పెంచే దిశగా కూడా ముందుకు వెళ్తున్నట్టుగా ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించడం జరుగుతూ ఉంది. అంటే దీని మీద పరిశీలన చేస్తూ ఉన్నారు. అంటే ఒక అవయవ దానం ఇచ్చినటువంటి వ్యక్తి, బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి అవయవాలు ఇస్తున్నప్పుడు ఆ కుటుంబానికి మనం అరుదైనటువంటి ఒక దాన్ని ఇవ్వాలి. అంటే ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం అంటే ఆ కుటుంబం అంతా కూడా ఈరోజు ఒక ప్రాణం పోతూ కూడా మరికొంతమంది ప్రాణాలని వెలుగు నింపేందుకు ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయానికి ఈరోజు అందరూ కూడా సెల్యూట్ చేయాల్సిందే. అలాంటి నిర్ణయాలకు ఈరోజు ప్రభుత్వం మరింత కూడా పారదర్శకంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే బ్రెయిన్ డెడ్ అవుతున్నారో వాళ్ళ నుంచి అంటే కొంతమంది కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతాయి. కాబట్టి అంటే బ్రెయిన్ డెడ్ అవుతున్నటువంటి ఆ సమయంలో ఆ కుటుంబానికి కొంత వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ డాక్టర్లంతా కూడా బ్రెయిన్ డెడ్ అవుతా ఉంది, అవయవాలు కొంత యాక్టివ్గా ఉన్నాయి, మరి కొంతమందికి ఈ అవయవాలు ఇస్తే అక్కడ చాలా వరకు కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతారు. కిడ్నీలు అయి ఉండొచ్చు, లివర్ అయి ఉండొచ్చు,
కావచ్చు, కంటికి సంబంధించి అదేవిధంగా అనేక రకాలైనటువంటి అవయవాల సేకరణ అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. దీని మీద పూర్తి స్థాయిలో కూడా మీ ఇష్ట ప్రకారమే మేము తీసుకుంటామనే ఒక నిర్ణయం అయితే వాళ్ళకి కొంత అవేర్నెస్ చేసేటువంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు కూడా దీన్ని గతంలో పోలిస్తే ఈ సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో కూడా ఆ అవయవదానాలు ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులు ముందుకు వస్తూ ఉన్నారు. దీని మీద ప్రత్యేకించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి మార్క్ గ్రేడ్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడైతే బ్రెయిన్ డెడ్ అవుతున్నటువంటి వ్యక్తులు యాక్సిడెంట్ కేసెస్ అయ్యిండొచ్చు, అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అవుతున్నటువంటి అనేక కేసుల్లో కూడా పారదర్శకంగా కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడి జీవన్దారులో ఎవరైతే జీవన్దాన్ సంబంధించినటువంటి యాప్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి నిర్ణయితమైనటువంటి సమయంలో 6 గంటల సమయంలోనే ఈ యొక్క సేకరణ జరిగినటువంటి ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పంపిస్తూ ఉన్నారు. ఆ కుటుంబంలో వెలుగును నింపుతూ ఉన్నారు. తాను పోతూ కూడా మరికొంతమందికి ఆ కుటుంబాల్లో వెలుగు నింపుతున్నటువంటి ప్రయత్నం ఈ అవయవ దానం. సో అవయవ దానానికి పెద్దపీట వేస్తుంది కూటమి ప్రభుత్వం చెప్పుకోవాలా. భారీ ఎత్తున కూడా వారికి అమౌంట్ను కూడా పెంచే దిశగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా దేశంలోనే 6వ స్థానాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవయవదానం పట్ల కూడా ముందుకు కైవసం చేసుకోవడం పట్ల ఒకవైపు ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎస్ నరేష్, అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల అంటే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు అయితే కావచ్చు, ఇక ₹1,00,000 ఆర్థిక సహాయం అమలైతే మరికొంతమంది ఈ అవయవ దానానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుందా? థ్యాంక్ యూ నరేష్.